సార్ నమస్కారం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ కొడుకు కోడలి డెడ్ బాడీ ఇచ్చినప్పుడు డెడ్ బాడీతో పాటు వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ కూడా ఇచ్చారా? సార్ ఆ రోజు నా కొడుకు కూడా డెడ్ బాడీ మాత్రమే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ మొబైల్స్ ఏమి నాకు ఇవ్వలేదు సార్. మీ కొడుకు కోడల్లాగే ఉండేటట్టు మీ చుట్టాల్లో ఎవరైనా ఉన్నారా? సార్ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగాను. మీకేమైనా ఆ మొబైల్ గురించి వివరాలు తెలిస్తే నాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకు అవసరమైతే నేనే మిమ్మల్ని రమ్మంటాను. అలాగే సార్. సార్ వాళ్ళని చంపిన వాళ్ళని ఎలాగైనా కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి సార్. అప్పుడే నా కొడుకు ఆత్మకి శాంతి లభిస్తుంది సార్. ప్లీజ్ లోపలికి రండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. రేఖా. వస్తున్నాను సార్. నో థ్యాంక్స్. మీ నాన్న కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. మీ నాన్నగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదంటే ఆయన్ని ఎందుకు చంపారో మీకేమన్నా ఐడియా ఉందా? తెలీదు సార్, మాకేమీ తెలీదు. మా నాన్న ఎప్పుడూ సంతోషంగానే ఉండేవారు సార్. ఆయన లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నారని చెప్పగానే నేను అది నమ్మేశాను సార్. టీవీ చూశాకే సార్ నాకు కూడా మా నాన్న సూసైడ్ చేసుకోలేదు, ఎవరో ఆయన కావాలని చంపేశారని తెలిసింది. మీకు మీ నాన్నకి అండర్స్టాండింగ్ సరిగ్గా లేదా? మిమ్మల్ని వదిలేసి ఆయన ఎందుకని అక్కడున్నారు? చాలాసార్లు ఇక్కడికి వచ్చేయమని చెప్పాను సార్, కానీ ఆయనకి రావాలనిపించినప్పుడే వస్తారు సార్. ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండటానికి ఆయన చాలా ఇష్టపడతారు సార్. మీ నాన్నగారికి అందరికీ సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. మీ దగ్గర ఉన్న కొంత ఆస్తిని ట్రస్ట్ లేదా ఆశ్రమానికి ఇస్తానని ఏమైనా చెప్పారా మీకు? నాతో అలా ఏమీ చెప్పలేదు సార్. ఒకవేళ మీరు చెప్పినట్టుగా మా నాన్న అలాంటిది ఏదైనా చేసినా సరే నేను దానికి హాయిగా అంగీకరిస్తాను సార్. నేను బ్రతకడానికి కావాల్సిన చదువు మా నాన్న నన్ను చదివించారు. ఆయన చాలా కష్టపడి నన్ను చదివించారు, నన్ను ఒక డాక్టర్ని చేశారు. మా నాన్నని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. సరే అయితే నేను ఇక బయలుదేరతాను. థ్యాంక్ యూ. హంతకులు ఎవరైనా సరే వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాను. సీ యూ సూన్. హలో సార్, ఎస్ఐ సత్యప్రకాష్ సారా? అవును సార్, మీరు మెసేజ్ చేశారు కదా సార్, నాతో ఏదో మాట్లాడాలని. అవును, టీవీ ఛానల్ వాళ్ళకి వీడియో క్లిప్ ఇచ్చారు కదా, ఆ విషయం రౌడీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. సార్ మీరే సార్ మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్లీజ్. అందుకే నేను మీకు కాల్ చేశాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మామిడి తోట పక్కన సోడా ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. నేనే వస్తున్నాను. అలాగే సార్. డ్రైవర్ సార్, నాకు ఒక చిన్న పని ఉంది. సార్ నువ్వు ఇంటికి వెళ్ళు, నేనే వస్తాను. హలో, ఆ టీవీ వాళ్ళకి వీడియో క్లిప్ ఇచ్చారు కదా, నేను ఇప్పుడే వాడితో మాట్లాడాను. వదలకు, వాళ్ళని వదలకు, చంపేసే వాళ్ళని. గన్తో షూట్ చేసి పోలీసుల ఫైల్లో కొత్త కథ ఒకటి ఓపెన్ చేస్తాను. కానీ నీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నీ మీద ఎటువంటి అనుమానం రాకూడదు. జాగ్రత్తగా ఉండు. అదంతా నేను చూసుకుంటాను సార్. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు చచ్చిపోయారన్న మాట మీకు చెప్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.